బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్ చికెన్ మెజెస్టిక్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలండి ఈ రెసిపీ ఎంత రుచిగా వచ్చింది అని తెలుసుకోవడానికి. హలో కిచెన్ బడీస్, వెల్కమ్ టు అభిరుచి. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడటం మర్చిపోకండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చికెన్ బ్రెస్ట్ హాఫ్ కేజీ, 2 గుడ్లు, పచ్చిమిర్చి 6, 2 ఉల్లిపాయలు, 1 నిమ్మకాయ, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, కరివేపాకు, నూనె, సోయా సాస్, పెరుగు, మిరియాల పొడి, అల్లం పేస్టు, ధనియాల పౌడరు, కారం, ఉప్పు. చికెన్ పీసెస్ మేకింగ్ ప్రాసెస్. మనం తెచ్చుకున్న హాఫ్ కేజీ బ్రెస్ట్ పీసెస్ని కంపల్సరీగా 2 లేయర్ల కింద కట్ చేసుకోవాలి. ఈచ్ లేయర్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లేయర్స్ని ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి. చాలామంది స్ట్రైట్గా కట్ చేస్తారు. అలా కట్ చేస్తే కుకింగ్ టైంలో అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ముక్క. ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసి వాటిని బౌల్లో తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లో ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 ఎగ్స్ క్రాక్ చేసుకొని వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 7 to 8 స్పూన్స్ కార్న్ఫ్లోర్. మైదా బియ్య పిండి అస్సలు వాడకూడదండి ఈ రెసిపీలో. వాడితే హార్డ్గా వస్తాయి ఈ మెజెస్టిక్స్. నేను యూజ్ చేసిన పెరుగు పుల్లగా ఉండటం వల్ల దీంట్లో లెమన్ స్క్వీజ్ చేయట్లేదండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి కట్ చేసుకొని పెట్టుకుందాం. పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. లోతుగా ఉన్న ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా ఒక్కొక్క పీసు ఆయిల్లో వేసుకోవాలి. ఈ పీసెస్ దూరంగా వేసుకోవటం మంచిదండి. దగ్గరగా వేసుకుంటే అతుక్కుంటాయి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అన్ని పీసెస్ ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకున్న తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వాటికి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్రై అయినాయో. సేమ్ ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ తీసుకొని తరిగిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి, అలాగే జీడిపప్పు కూడా. ఈ 2 వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీకి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇది ఈ రెసిపీకి టేస్ట్ రావడానికి చాలా యూజ్ అవుతుందండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, తొలకలు లేకోకుండా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 వేసినట్లు ఉంది కానీ 1 టేబుల్ స్పూనేనండి. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయే విధంగా. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో నేను వేసిన పెరుగు కొంచెం పుల్లగా ఉండటం వల్ల 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న మెజెస్టిక్స్ని వేసుకొని టాసింగ్ చేసుకోవాలి. ఈ మెజెస్టిక్స్ని మొత్తం వెట్గా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ డ్రైగా ఉండకూడదు.
ఫైనల్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ చికెన్ మెజెస్టిక్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసామంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.